బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ పోలీస్ బలగాలు కార్డర్ సెర్చ్ నిర్వహించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడులోని పలు గ్రామాల్లో ఘర్షణలు జరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కార్డర్ సెర్చ్ నిర్వహించినట్లు స్పెషల్ బలగాల డీఎస్పీ రామకృష్ణాచారి తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది ప్రతి ఇంటికి సోదాలు నిర్వహించారు. సుమారు 100 మంది గ్రామం వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు. ఎలాంటి బాంబులు కానీ మారణ ఆయుధాలు కానీ లభించలేదని అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. పోలీస్ బలగాలు నిర్వహించిన కార్డర్ సెర్చ్ గురించి డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? రేణుశ్రీ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి దుర్గి ఏరియాలో ఈరోజు డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మొత్తం 40 మంది పోలీసులు ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా కూడా ఆ ఏరియాలో నాటు బాంబులను కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ఈరోజు కాటన్ సెర్చింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు వివరాలు అంటే ఎందుకు సెర్చ్ చేస్తున్నాము, ఏమేంటి రీజన్లు, రానున్న రోజుల్లో ఒకవేళ కనుక అక్కడ ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించినా లేకపోతే ఈ బాంబుల తయారీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది పోలీసు వారికి ఇవ్వాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. మొత్తం 40 మంది పోలీసులతో ఈ యొక్క తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి దుర్గికి సంబంధించినటువంటి గ్రామం ఏదైతే ఉందో దుర్గి మండలం జంగమేశ్వర పాడుకు సంబంధించినటువంటి గ్రామంలో మొత్తం 100 మంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించి వాళ్ళకి ధైర్యం కూడా పోలీసులు చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క జంగమేశ్వరపాడు అనే కాదు, ఇటు దుర్గి మండలంలో అదేవిధంగా కారంపూడి మండలంలో మిగిలినటువంటి ఏరియాల్లో అన్నింటిలో కూడా పోలీసులు అయితే తనిఖీలు ప్రత్యేకమైనటువంటి తనిఖీలు అయితే ప్రతిరోజు సాయంత్రం పూట నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ప్రతి ఏరియాలో కూడా కాటన్ సెర్చ్ ప్రోగ్రాంలు అనేది నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి వెహికల్స్ని కానీ లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి మనుషులను కానీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి వెంటనే వారి ఒక వివరాలు తీసుకొని సరైనటువంటి వివరాలు కనుక ఉంటే మాత్రం వాళ్ళని పంపిస్తున్నారు. లేకపోతే అనుమానాస్పదంగా ఉంటే మాత్రం అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వేరే ఊరు నుంచి ఏమన్నా వెహికల్స్ వచ్చాయా, అవి వెహికల్స్ ఎందుకు వచ్చాయనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వెహికల్స్ కి సంబంధించినటువంటి కాగితాలు మిగిలినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరన్నా కనుక ఈ నాటు బాంబులు లేకపోతే పెట్రోల్ బాంబులకు సంబంధించినవి నిల్వలు ఉంచినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన కూడా ఈ గొడవలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కనుక కేసులు నమోదైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ప్రజలకైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేణుశ్రీ. రైట్, థాంక్యూ సాయి శంకర్.